హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. నేను కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. నేను కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బి ఏ కంప్యూటర్ ఇంజనీర్. ఐ వాంట్ టు బి ఏ కంప్యూటర్ ఇంజనీర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను స్వయంగా పెయింట్ చేయడానికి ఇష్టపడతాడు. అతను స్వయంగా పెయింట్ వేయడానికి ఇష్టపడతాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ లైక్స్ టు పెయింట్ బై హిమ్సెల్ఫ్. హీ లైక్స్ టు పెయింట్ బై హిమ్సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను అతని కంటే వేగంగా పరిగెత్తగలను. నేను అతని కంటే వేగంగా పరిగెత్తగలను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ కెన్ రన్ ఫాస్టర్ దెన్ హిమ్. ఐ కెన్ రన్ ఫాస్టర్ దెన్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ విశ్వం గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. విశ్వం గురించి నాకు ఖచ్చితంగా తెలియదు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ am not sure about the universe. I am not sure about the universe. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్న నా గడియారాన్ని పోగొట్టుకున్నాను. నేను నిన్న నా వాచ్ని పోగొట్టుకున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ లాస్ట్ మై వాచ్ ఎస్టర్డే. ఐ లాస్ట్ మై వాచ్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీ తలుపు తట్టింది నేను కాదు. నీ డోర్ని తట్టింది నేను కాదు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఇట్ వజంట్ మీ హూ నాక్డ్ ఆన్ యువర్ డోర్. ఇట్ వజంట్ మీ హూ నాక్డ్ ఆన్ యువర్ డోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పార్టీకి అంతా సిద్ధమైంది. పార్టీకి అంతా సిద్ధమైంది అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ద పార్టీ. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ద పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము పాఠశాల తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళాము. మేము స్కూల్ అయిపోయిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళాము అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో వీ వెంట్ ఫిషింగ్ ఆఫ్టర్ స్కూల్. వీ వెంట్ ఫిషింగ్ ఆఫ్టర్ స్కూల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు చాలా సోమరితనం. మీరు చాలా సోమరిపోతుగా ఉన్నారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ వెరీ లేజీ. యు ఆర్ వెరీ లేజీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు మీ పిల్లికి ట్రిక్స్ నేర్పించరు. మీరు మీ పిల్లికి ట్రిక్స్ నేర్పించరు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో యు డోంట్ టీచ్ యువర్ క్యాట్ ట్రిక్స్. యు డోంట్ టీచ్ యువర్ క్యాట్ ట్రిక్స్. మీరు మీ పిల్లికి ట్రిక్స్ నేర్పించరు అని చెప్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేనే కాఫీ తీసుకుంటాను. స్వయంగా నేనే వచ్చి కాఫీ తీసుకుంటాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఐ విల్ గెట్ మై సెల్ఫ్ ఏ కాఫీ. ఐ విల్ గెట్ మై సెల్ఫ్ ఏ కాఫీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను దానిని మీ నుండి తీసుకోను. నేను ఆ వస్తువుని మీ నుండి తీసుకోను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ అతను ప్రతిరోజు జిమ్కి వెళ్ళడు. అతను ప్రతిరోజు జిమ్కి వెళ్ళడు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో హీ డస్ నాట్ గోస్ టు జిమ్ ఎవ్రీ డే. హీ డస్ నాట్ గోస్ టు జిమ్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈస్ అతను నా బెస్ట్ ఫ్రెండ్. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను స్వయంగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను స్వయంగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఎవరి సహాయం లేకుండా అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ బై మై సెల్ఫ్. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ బై మై సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రవి నిజం చెప్పడం లేదు. రవి నిజం చెప్పడం లేదు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో రవి ఈజింట్ టెల్లింగ్ ద ట్రూత్.
Ravi isn't telling the truth. Okay. Next one is వారు అతనిని చంపిరి. వారు అతన్ని చంపారు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే కిల్డ్ హిమ్. దే కిల్డ్ హిమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఇంజనీర్ కాదు. మీరు ఇంజనీర్ కాదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ నాట్ అన్ ఇంజనీర్. వీఆర్ నాట్ అన్ ఇంజనీర్. మీరు ఇంజనీర్ కాదు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నాతో రారు. మీరు నాతో రారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యు విల్ నాట్ కమ్ విత్ మీ. యు విల్ నాట్ కమ్ విత్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు నిజంగా ఎవరైనా కావాలి. నాకు సహాయంగా ఎవరైనా కావాలి నిజంగా అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ రియల్లీ నీడ్ సమ్ వన్. ఐ రియల్లీ నీడ్ సమ్ వన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మాకు ముప్పుగా ఉంది. ఇది మాకు ఏదైనా ప్రాబ్లం తెచ్చిపెట్టేలా ఉంది అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో దిస్ వాజ్ ఏ థ్రెట్ టు అస్. దిస్ వాజ్ ఏ థ్రెట్ టు అస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను లండన్ వెళ్ళాలని మా నాన్నకు చెప్పాను. నేను లండన్ వెళ్ళాలని మా నాన్నగారికి చెప్పాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ మై ఫాదర్ దట్ ఐ వాంటెడ్ టు గో టు లండన్. I told my father that I wanted to go to London. Okay, next one is నేను ఈరోజు త్వరగా ఇంటికి రాలేను. నేను ఈరోజు త్వరగా ఇంటికి రాలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ హోమ్ ఎర్లీ టుడే. ఐ కాంట్ కమ్ హోమ్ ఎర్లీ టుడే. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ బ్రెజిల్ ఐరోపాలోని ఒక దేశం కాదు. బ్రెజిల్ అనేది ఐరోపాలోని ఒక దేశం కాదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బ్రెజిల్ ఈజ్ నాట్ ఏ కంట్రీ ఇన్ యూరప్. బ్రెజిల్ ఈజ్ నాట్ ఏ కంట్రీ ఇన్ యూరప్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె స్వయంగా చదవడం నేర్చుకుంది. ఆమె తనకు తానే చదవడం నేర్చుకుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ లెర్న్ టు రీడ్ బై హెర్ సెల్ఫ్. షీ లెర్న్ టు రీడ్ బై హెర్ సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇవి మీకోసం. ఈ పళ్ళు, ఈ ఫ్రూట్స్ మీకోసం అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో దీస్ ఆర్ ఫర్ యూ. దీస్ ఆర్ ఫర్ యూ. ఓకే. ఇవి మీకోసం. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. నేను ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నాను, ఏ పనైనా చేయాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు డూ సంథింగ్. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు వెళ్ళి అతని నుండి దాన్ని తీసుకోవాలి. మీరు వెళ్ళి అతని నుండి ఆ వస్తువుని తీసుకోవాలి అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ గో టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. యూ షుడ్ గో. మీరు వెళ్ళి టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. అతని నుండి తీసుకొని రండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వారు యుఎస్ఏలో ఇంగ్లీష్ మాట్లాడతారు. వారు యుఎస్ఏలో ఇంగ్లీష్ మాట్లాడతారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే స్పీక్ ఇంగ్లీష్ ఇన్ యుఎస్ఏ. సింపుల్. దే స్పీక్ ఇంగ్లీష్ ఇన్ యుఎస్ఏ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె మీకోసం ఉడికించాలి. ఆమె మీకోసం ఎగ్స్ని ఉడికించాలి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ కుక్ ఫర్ యూ. షీ కుక్ ఫర్ యూ ఆర్ షీ బాయిల్డ్ ఫర్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఆమె కారును అరువుగా తీసుకున్నాము. మేము ఆమె కారును అద్దెకి తీసుకున్నాము అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో we borrowed her car. we borrowed her car. borrowed అంటే అద్దెకి తీసుకోవడం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను విఫలం కాలేదు. నేను విఫలం కాలేదు, ఓడిపోలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్. ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను దానిని మీ నుండి తీసుకుంటాను. నేను ఆ వస్తువుని మీ నుండి తీసుకుంటాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. నేను దాన్ని మీ నుండి తీసుకుంటాను. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె మెకానికల్ ఇంజనీర్. ఆమె మెకానికల్ ఇంజనీర్ అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఏ మెకానికల్ ఇంజనీర్. షీ ఈజ్ ఏ మెకానికల్ ఇంజనీర్. ఓకే. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.